ఏంది బీర్ల సంగతి ఏంది? ఇది తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లు విక్రయించాం, బకాయిలు చెల్లించలేదు, ధరలు పెంచలేదు, అమ్మకాలు నిలిపేస్తున్నాం, ఎక్సైజ్కు యూబీ గ్రూప్ లేఖ. సో వాళ్ళు ఎవరైతే ఆ యూబీ గ్రూప్ కింగ్ఫిషర్ బీర్లు ఉన్నారో ఆ గ్రూపు వాళ్ళే లేఖ రాసినట్టు గవర్నమెంట్కి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. ఏమని? మీరు పాత బకాయిలు ఇస్తలేరు, ధరలు పెంచుతలేరు, సో మొత్తానికి మేము తెలంగాణలో ఈ కింగ్ఫిషర్ బీర్లు అమ్మమని చెప్తున్నారట. దాదాపు ఈ బకాయిలు 658 కోట్లు ఉన్నాయట. 33.1% ధరలు పెంచాలని సంస్థ కోరుతున్నదట. కమిటీ నివేదిక ఇవ్వకముందే ధరలు పెంచమంటే ఎలా? ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదు. మంత్రి జూపల్లి. ఇప్పుడు అందరు కలిసి బీర్లు లేకుండా చేస్తున్నారా ఏంది? తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల విక్రయాలను నిలిపేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్కు బుధవారం లేఖ రాసింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపేసిన విషయాన్ని యూబీ గ్రూప్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెబీకి తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు పెంచట్లేదని, 2019-2020 నుంచి పాత ధరనే కొనసాగిస్తోందని, 2 ఏళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని, నిర్వహణ భారం పెరిగినందున రాష్ట్రంలో అమ్మకాలు చేయలేమని వెల్లడించింది. కింగ్ఫిషర్ ప్రీమియం లాగర్, కింగ్ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ఫిషర్ ఆల్ట్రాతో పాటు హీనేకెన్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తోంది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్లో ఈ సంస్థ వాటా 69%. ప్రస్తుతం ఉన్న ధరను 33.1% పెంచాలి అని యూబీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలు 658 కోట్లట. యూబీ సంస్థకు ఎక్సైజ్ శాఖ 658 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 2023-24లో 547 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా అందులో యూబీ గ్రూప్ బీర్లు 382 లక్షల కేసులు ఉన్నాయట. వాళ్ళదే మెజారిటీ వాటా, దాదాపు 70% అవే బీర్లు. 2024-25లో ఇప్పటి వరకు 413 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోతే ఈ యూబీ వాటా 275 లక్షల కేసులు. రాష్ట్రంలో బీర్లు, ఇతర మద్యం బ్రాండ్లకు సంబంధించిన మొత్తం బకాయిలు 3600 కోట్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో యూబీ గ్రూప్ బీర్లకు టీజీబీసీఎల్ చెల్లించే ధరలు ఇలా ఉన్నాయి. కింగ్ఫిషర్ ప్రీమియం లాగర్ బీరు బేసిక్ ధర 289 రూపాయలు ఉంది. ఈ కేసులో 12 సీసాలు ఉంటాయి. కింగ్ఫిషర్ స్ట్రాంగ్ 314 రూపాయలు ఉంది. కింగ్ఫిషర్ ఆల్ట్రా 408, హీనేకెన్ ధర 490. వీటికి పన్నులు కలిపి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విక్రయాలు చేస్తుంది. అయితే ఈ ధరలను 2019-2020 నుంచి పెంచట్లేదని, దీనివల్ల సంస్థ నష్టాల్లో ఉందనేది యూబీ గ్రూప్ వాదన. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలు ఇవ్వాలని గ్రూప్ పట్టుబడుతోంది. ధరల పెంపుపైన ప్రభుత్వం స్పందించలేదన్న కారణంతో రాష్ట్రంలో అమ్మకాలు ఆపేస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట ఆ కంపెనీ. మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, మీ బెదిరింపులకు మేము తలొగ్గమని. గుత్తాధిపత్యం ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారు, ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదు అని మంత్రి జూపల్లి చెప్పారు. యూబీ గ్రూప్ బీర్ల సరఫరా నిలిపేయడం పైన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీర్ల ధరల పెంపుపైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే ఒత్తిడి తీసుకురావడం సరికాదు. బీర్ల ధరలు 33% పెంచాలని యూబీ సంస్థ కోరుతోంది. అంత మొత్తంలో ధరలు పెంచితే మద్యం ప్రియులపైన భారం పడుతుంది. యూబీ కంపెనీకి కేవలం 658 కోట్లే చెల్లించాలి. తెలంగాణలో ప్రస్తుతం యూబీ సంస్థ బీర్లు 14 లక్షల కేసులు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పులకు నెలకు 6500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇందులో ఎక్సైజ్ బకాయిలు దాదాపు 2500 కోట్లు ఉన్నట్లు వెల్లడించారట. ఈ మొత్తానికి ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అయిపోయింది మనకు. ఏం చేయాలిగా?